ఈ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము ఈ 33 వచనంలో రాయబడిన మాటను చదువుకుని ముందుకెళ్దాం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ లోకము మీకు శ్రమ వస్తుంది, శ్రమ కలుగుతుంది. అయినా మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రభువారు మాట మనకి సెలవిస్తుంది. యేసు మాట ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు మాట, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఈ లోకంలో ఎవరైనా మనకి సమాధానం ఇచ్చేటువంటి వారు ఎవరున్నారు ప్రియులరా? బిడ్డలకి సమాధానం లేదు, కుటుంబాలకు సమాధానం లేదు, ఒకరికొకరు సమాధానం లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానం. హల్లెలూయా. ఎంత మన ప్రభువారు మాట ఎలాగుందంటే, ఇప్పుడు ఎలా ఉంది మనకి? సమాధానం లేనటువంటి వారికి సమాధానం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున సమాధానం లేనటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. కానీ మనకి సమాధానం ఉంది. అంటే ఎలా ఉందంటే, ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు దగ్గర నుంచి సమాధానం ఉంది, వాక్యం చదువుకునేటప్పుడు ప్రభు దగ్గర నుంచి సమాధానం ఉంది. యేసు చేసిన బోధల్లో ఆయన మాటలు చెవి కలిగిన వాడు విన్నప్పుడు హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకే ఆయన బోధ చేసినప్పుడు దేవుడు మాట సెలవిస్తుంది, ప్రియులరా, సమాధాన పడిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూసారా ఎక్కడ సమాధానం ఉంది? కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా యేసు ప్రభు చక్కని మాట మత్తయి రాసిన సువార్తలో చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో దేవుని మాట సెలవిస్తుంది. 9వ వచనంలో అంటాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు ఎవరికీ లేనటువంటి మన ప్రాణంలో, మన హృదయం సమాధానం కలిగి ఉంది. ఈరోజు ఎక్కడ దొరుకుతుందంటే సమాధానం, మీరు చూస్తుంటే అనేక ఎలుగొచ్చినప్పటికీ సమాధానం లేక ఎంతో తొందరపడిపోయి ఎన్నో విషయాలలో అలసట పడిపోయి తన ప్రాణానికి తానే ఆని తెచ్చుకునే వాళ్ళు లేరండి. బీపీ రేజ్ అయిపోవడం, షుగర్ రేజ్ అయిపోవడం, టెన్షన్లకి ఎన్నో విధానాలుగా తన మనసు తనలోనే లొంగిపోవడం. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మాట ఎలాంటిదంటే, పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన వాక్యం ఇది. హల్లెలూయా. ఈ భూమి మీద మనుషులకు వెలుగుగా ఆయన వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాం కదా, ఏం చదువుకున్నాం? సమాధాన పడిన వారు మనకే సమాధానం లేనప్పుడు వాక్యము, మీరు సమాధానంగా ఉండరా, మీరు దేవుని కుమారులు, మీరు ధన్యులని చెప్తుంది. ఈరోజు సమాధానం సంపాదించుకున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో తండ్రి దగ్గర నుంచి కుమారుడు, కుమారుడు దగ్గర నుంచి వచ్చిన ఈ మాటలు ఆయన బోధలో మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి స్తోత్రం చెల్లించాలంటే, నిన్ను కన్న తండ్రి, నీవు దేవుని బిడ్డగా యెహోవా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే మంచి మాట చెప్తాడు, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నిన్ను కీర్తించుట మంచిది. హల్లెలూయా. అంటే ఎవరు దేవుని యందు భయభక్తులు కలుగుతారో సమాధానం ఉన్నక్కడ ఆశీర్వాదం ఉంటుంది. చెప్పండి, సమాధానం ఉన్నక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎలా వస్తుంది అది? దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, సమాధానం ఇస్తేనే వస్తుంది. అంతే కదా. సమాధానం చూడండి, జాగ్రత్త అయిన వాడు బాగుంటాడా? బాగుండా? భక్తి విషయంలో చేసుకునే భక్తిహీనుల కంటే భక్తి చేసేవారు బాగుంటారా లేదా? అలాగే దేవుడు క్షేమము మనకు అనుగ్రహించాడు. తన యందు భయభక్తులు గల వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం అంటే, క్రీస్తు పరలోకంలో ఉంది, దిగొచ్చాడు కదా. ఆయన బోధలో మనం విన్నాం కదా. మనం ఇప్పుడు ఏంటంట, దేవుడి చేత
ఆశీర్వదించి